సింగం సినిమాకు కష్టాలు అలా ఇలా రావడం లేదు. ఏదో ఒక కారణంతో సినిమా అలా లేట్ అవుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడి డిస్ట్రిబ్యూటర్లను మరింత ఇబ్బందిలోకి నెట్టేసింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. టాప్ హీరో సూర్య సింగం 3 మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉండగా అనుకోని కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికి కారణంగా ఎన్నో రకాల విచిత్రమైన పరిస్థితులు ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొన్నాయి. సూర్య, శృతి హాసన్, అనుష్కలు జంటగా నటించిన చిత్రం సింగం 3. ఈ చిత్రానికి హరి దర్శకుడిగా ఉన్నారు. అలాగే ఈ మూవీని సూర్య స్వయంగా స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించారు. ఈ మూవీ డిసెంబర్లోనే రిలీజ్ కావాల్సి ఉండగా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఇందుకు కారణం ప్రతిసారి ఎదురైన అడ్డంకులే. డిసెంబర్లో విడుదల కావాల్సిన ఈ మూవీ రామ్ చరణ్ నటించిన ధృవ మూవీ కారణంగా పోస్ట్పోన్ చేయించారు. ఆ తర్వాత సంక్రాంతి సినిమాల హడావిడి కారణంగా అసలు థియేటర్స్ దొరికే పరిస్థితే లేదు. ఇప్పుడు అంతా సద్దుమణిగిన తర్వాత చెన్నైలోని అల్లర్లు కారణంగా సింగం 3 మూవీ మళ్ళీ రిలీజ్ డేట్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జనవరి 26న విడుదల కావాల్సిన ఈ చిత్రం జల్లికట్టు ఉద్యమంతో వాయిదా పడింది. అంతేకాదు సినిమా పేరు కూడా S3 నుండి C3గా మార్చి ఫ్యాన్స్లో ఆసక్తిని రేపారు. అయితే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ అంతా క్లోజ్ అవ్వడంతో హీరో సూర్య దాదాపు సేఫ్ జోన్లోనే ఉన్నట్టు అనిపిస్తోంది. ఒకసారి సింగం 3 వాయిదాలపై మాట్లాడుతూ పదే పదే సింగం 3 వాయిదాలు పట్టానికి కారణంగా పలు రకాల సమస్యలున్నాయి, నేను హీరోగా నా బాధ్యతను పూర్తి చేశానంటూ కామెంట్ చేయడం కూడా ఫ్యాన్స్కి కొంత నిరుత్సాహాన్ని ఇచ్చిందని అంటున్నారు. వరుస బ్లాక్ బస్టర్ సిరీస్లో వస్తున్న సింగం మూవీ ఇప్పుడు భారీ బడ్జెట్తో వస్తోంది. ఈ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ చాలా మంది వడ్డీలకి మనీ తెచ్చుకొని రైట్స్ని కొన్నారు. ఇప్పుడు 2 నెలలుగా సినిమా రిలీజ్ కాకపోవడంతో వడ్డీ రేట్లు పెరిగి వారిని ఇరకాటంలో నెట్టేస్తున్నాయి. ఇప్పుడు కూడా సినిమా రిలీజ్ కాకపోతే వచ్చే కాస్త లాభాలు సైతం వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతాయని అంటున్నారు. మొత్తంగా సింగం 3 రిలీజ్ మళ్ళీ వాయిదాను వేసుకోవడం అనేది ఇండస్ట్రీలోని డిస్ట్రిబ్యూటర్స్కి నిద్ర లేకుండా చేస్తోంది. Like and subscribe Eagle Media Works.